in online classes. Today we are going to discuss about achievements and failures of planning and NITI Aayog. In previous class, we have already covered about planning and concepts of planning, objectives of planning, and importance of 5-year plans in India, and a review also we have discussed in the previous classes. In today's class, we are going to cover about only achievements and failures of planning and the NITI Aayog, which is the institution replaced in place of 5-year planning commission in India. I am Dr. K. Srinivas, Assistant Professor of Economics, ABU Government Degree College, Janka. విద్యార్థులారా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆన్లైన్ క్లాసెస్ లో భాగంగా ఈరోజు ప్రణాళిక విజయాలు, వైఫల్యాలు మరియు నీతి ఆయోగ్ గురించి మనము తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు జరిగినటువంటి క్లాసుల్లో మనం పంచవర్ష ప్రణాళికలు అనేవి ఏ విధంగా మొదలయ్యాయి, ఆ ప్రణాళికల యొక్క భావనలు ఏంటి, ప్రణాళికల రకాలు, అదేవిధంగా భారతదేశంలో ప్రణాళిక లక్ష్యాలు, వాటి యొక్క సమీక్షల గురించి ఇంతకుముందు క్లాసెస్ లో మనం తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం చెప్పుకునేటువంటి ఈ పాఠ్య భాగంలో మనము పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం ద్వారా భారతదేశంలో జరిగినటువంటి వచ్చినటువంటి విజయాలు, వైఫల్యాలను తెలుసుకోవడంతో పాటు పంచవర్ష ప్రణాళిక అంటే ముఖ్యంగా ప్రణాళిక సంఘానికి బదులుగా భారతదేశంలో ప్రస్తుతం అమలు జరుగుతున్నటువంటి నీతి ఆయోగ్ గురించి కూడా మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ద కాన్సెప్ట్స్ ఆఫ్ నీతి ఆయోగ్, నేచర్ ఆఫ్ నీతి ఆయోగ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్, అండ్ we will discuss even conditions of NITI Aayog also we will discuss. Nirmanam, organization of NITI Aayog also we will discuss in today's class. అంటే ఈ రోజు పాఠ్యాంశంలో పంచవర్ష ప్రణాళిక యొక్క విజయాలు, అపజయాలు డిస్కస్ చేయడంతో పాటు నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు, విధులు, అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క స్వభావాన్ని, అదేవిధంగా వ్యవస్థ నిర్మాణాన్ని మనం ఈరోజు క్లాస్ లో తెలుసుకోబోతున్నాం. నీతి ఆయోగ్ అనేది ప్రణాళిక సంఘానికి బదులుగా భారతదేశంలో అమలు జరుగుతున్నటువంటి ఒక సంస్థగా మనం చెప్పుకోవచ్చు. సో నీతి ఆయోగ్ చెప్పుకోవడానికన్నా ముందు, బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ నీతి ఆయోగ్, నౌ we are going to cover the topic about the failures and achievements of 5-year plans in India. Indian plans simultaneously aim at social and economical objectives. Economical objectives are related to producing more and improving living standards, and objectives focus on equity and establishment of egalitarian society. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనేవి రెండు ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్ తో ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ ఎకనామిక్ ప్లానింగ్ ఈస్ రిలేటెడ్ టు ప్రొడ్యూసింగ్ అండ్ ఇంప్రూవింగ్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ది పీపుల్. అంటే భారతదేశంలో ఆర్థికాభివృద్ధిని సాధించడం, దాంతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తిని పెంచడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచేదిగా ప్రణాళికలు అనేవి దోహదపడాలి, ఉపయోగపడాలి అనేది మొదటి లక్ష్యంగా మనం డిస్కస్ చేస్తే, ఇక రెండవ లక్ష్యం ఏంటంటే సామాజిక సంబంధమైనటువంటి రెండో లక్ష్యం ఏంటంటే సమాజంలో సాంఘిక న్యాయాన్ని సాధించడంతో పాటు ప్రజలందరికీ కావలసినటువంటి ఫలాలు చేరే విధంగా ఈ ప్రణాళిక లక్ష్యాలను మనం నిర్ణయించుకోవడం. సో ఈ విధంగా ఈ రెండు సామాజిక మరియు ఆర్థిక పరమైనటువంటి లక్ష్యాలతో భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనేవి అమలు చేశాము. సో మరి విజయాలు సాధించామా, అపజయాలు ఉన్నాయా, ఫెయిల్యూర్స్ ఉన్నాయా అనేది వన్ బై వన్ డిస్కస్. First of all, we discuss about achievements of 5-year plans in India. There is a considerable rise in net domestic product, savings and investment, per capita incomes have increased. అంటే ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, implementing the plans in India, there is a considerable rise in net domestic product. నికర జాతీయ ఉత్పత్తిలో గణనీయమైనటువంటి పెరుగుదలను సాధించాం. అదేవిధంగా పొదుపు, పెట్టుబడి, తలసరి ఆదాయాలు కూడా పెరిగాయి అనే అంశాన్ని మనము చెప్పుకోవచ్చు. కాబట్టి 65 సంవత్సరాల పంచవర్ష ప్రణాళిక కాలంలో, అంటే 1951 నుండి దాదాపు 2015 వరకు మనం అమలు చేస్తున్నటువంటి పంచవర్ష ప్రణాళికల కాలంలో మనము స్థూల నికర జాతీయ ఉత్పత్తితో పాటు పెట్టుబడి, పొదుపు, తలసరి ఆదాయంలో గణనీయమైనటువంటి పెరుగుదల అనేది వచ్చింది. ప్రజల తలసరి ఆదాయం స్వాతంత్రం వచ్చినప్పుడు
ప్రజల తలసరి ఆదాయం కేవలం $250. Per capita income of India is only $250 at the time of independence. After implementation of 5-year plans, we have increased our per capita income from $250 to $1,500. Now in India, per capita income is nearly $1,550. తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. Then the second one is India has achieved self-sufficiency in almost all basic and capital goods industries and consumer good industry. ఈ రోజు భారతదేశం అనేది self-sufficiency in almost all basic capital goods and industrial goods. Almost all we reached self-sufficiency. Even in consumer good industries also we reached self-sufficiency. అంటే ఆర్థిక స్వావలంబన అంటాం. మనకు కావాల్సినటువంటి వస్తువులను మనమే ఉత్పత్తి చేసుకోగలిగే సామర్థ్యానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది వచ్చింది. ఆ విధంగా మూలధన వస్తువుల్లో, అదే విధంగా పారిశ్రామిక వస్తువుల్లో, అదే విధంగా వినియోగ వస్తువుల్లో కూడా మనం ఈ రోజు ఆర్థిక స్వావలంబన అనేది మనము సాధించగలిగాం. స్వయం సమృద్ధి అనేది మనం ఈ రోజు సాధించగలిగాం. స్వయం సమృద్ధి అంటే మనకు కావలసిన వస్తువులను మన దేశంలో మనకు మనమే తయారు చేసుకోగలం. సో ద ఇండియా achieved self-sufficiency in basic goods, industrial goods, consumer goods, in every even in food grains also we have achieved a self-sufficiency. So self-sufficiency even food grain production is achieved and food security is also assured. ఆహార భద్రతతో పాటు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైనటువంటి పెరుగుదలను మనం సాధించాము. So that even in food production also, food grain production also we have reached the self-sufficiency. స్వాలంబన, స్వయం స్వాలంబన అంట. సో ఆ విధంగా పంచవర్ష ప్రణాళికలను అమలు చేయడం ద్వారా స్వయం స్వాలంబన అనేది సాధించగలిగింది. దెన్ ద అనదర్ అచీవ్మెంట్ ఆఫ్ 5-year plans is increased significance infrastructure, particularly in the fields of transport, irrigation and telecommunication. అంటే సాధారణంగా మనము అవస్థాపన సౌకర్యాల్లో ఒక గణనీయమైనటువంటి పెరుగుదలను మనం సాధించుకున్నాం. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్ అండ్ టెలికమ్యూనికేషన్, రవాణా రంగంలో నీటిపారుదల సౌకర్యాలను కల్పించడంలో, అదే విధంగా టెలికమ్యూనికేషన్ రంగంలో మనం ఈ రోజు గణనీయమైనటువంటి వృద్ధిని మనం సాధించాం. సిగ్నిఫికెన్స్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సెక్టర్ ఆల్సో. Then there has been a tremendous development in education sector. విద్యా రంగంలో ఒక ఊహించినటువంటి అభివృద్ధి అనేది జరిగింది. అప్పుడు కేవలం 13%. At the time of independence, the literacy rate is only 13%. But after implementation of 5-year plans, systematically we have achieved our goals. The literacy rate has been increased to 84% now. So 84% అక్షరాస్యతను మనం ఈ రోజు ఇంక్రీజ్ చేసుకోగలిగాం. సో ఆ విధంగా అక్షరాస్యతలో పెరుగుదల కూడా సాధించడం అనేది జరిగింది. These are all the achievements of 5-year plan. Then the achievements అనేవి ఎన్ని ఉన్నాయో అంతకన్నా వైఫల్యాలు కూడా ఎక్కువనే ఉన్నాయి భారతదేశంలో. మనం మొదటి నుండి కూడా ఈవెన్ ఫస్ట్ 5-year plan onwards we have fixed some objectives. Even today we have not achieved those targets, which is unemployment problem and poverty and inequality. These are all the continuous problem which we are facing from since independence. భారతదేశము స్వాతంత్రం పొందినప్పటి నుండి పంచవర్ష ప్రణాళికల్లో కొన్ని ముఖ్యమైనటువంటి లక్ష్యాలను మనం నిర్దేశించుకున్నాం. పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన, ఆదాయ అసమానతలు తొలగించడము, ప్రాంతీయ అసమానతలను నిర్మూలించడము, ఈ విధంగా ఎన్నో ముఖ్యమైనటువంటి లక్ష్యాలను మనం నిర్దేశించుకున్నప్పటికీ ఈ రోజు కూడా వాటి నిర్మూలనలో మనం పూర్తి స్థాయిలో విజయాన్ని మనం సాధించలేకపోయాం. సో ద ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఈజ్ రిలేటివ్లీ హై ఇన్ ద రూరల్ ఏరియాస్. సాధారణంగా ఈ పేదరికం అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ అంటే పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలో సాపేక్షంగా పేదరికం అనేది మనకు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో దట్ దెర్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 5-year plans. We have not yet achieved our goal in eradication of poverty. In the same way, even unemployment also we have not eradicated. We have not eliminated employment opportunities. We have not provided to all the unemployed youth in India even by implementing planning. So ప్రణాళికలను అమలు జరపడం ద్వారా ఈ రోజు మనము నిరుద్యోగతను కూడా నిర్మూలించుకోలేకపోయాం. So the poverty and unemployment, these are the two are the major problems which are facing. Big problems we are facing in India. అవల సమస్యలు అంటాం. పేదరిక నిర్మూలన అనేది జరిగితే నిరుద్యోగ నిర్మూలన అనేది సాధ్యమవుతుంది. ఉపాధి కల్పన అనేది మనం పెంచగలిగితే పేదరిక నిర్మూలన అనేది సాధ్యమవుతుంది. కానీ భారతదేశంలో
ఈ అర్బన్ పావర్టీ కన్నా కూడా రూరల్ పావర్టీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో ఇంకా కూడా మనకు నిరుద్యోగిత అనేది మనకి ఎక్కువ కనబడుతుంది. వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్న జనాభాలో ఎక్కువ శాతం నిరుద్యోగిత అనేది మనకు కనబడతాం. సో ద అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ seasonal unemployment. The second one is disguised unemployment. Those are the two unemployments which are facing in rural areas. Mainly agriculture based sector, the unemployment problem we are facing more and more in the rural areas. Then third failure of our 5 plans is inequalities of income have not been reduced. They have been widening in the post reforms era. Post reforms era. అంటే మనము రిఫార్మ్స్ అనే సంస్కరణలు జరిగిన తర్వాత దశలో కాలంలో ఈ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చింది. 1951 తర్వాత మనం ప్రణాళికలను అమలు జరిపినా కూడా ఆదాయ అసమానతలను మనం ఇప్పటికి కూడా మనము నిర్మూలించలేకపోతున్నాం. భారతదేశంలో ద గ్యాప్ బిట్వీన్ పూర్ అండ్ రిచ్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఈవెన్ ఇన్ పోస్ట్ రిఫార్మ్స్ ఎరా ఇట్ వాస్ వైడెన్ ద గ్యాప్ బిట్వీన్ పూర్ అండ్ రిచ్. అర్థమైందా? ఆదాయాలకు నార్మల్ గా ఆదాయ అసమానతలు అనేవి ఇంకా పెరుగుతా ఉన్నాయి. ధనికుడికి పేదడికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది ఈ రిఫార్మ్స్ తర్వాత, అంటే సంస్కరణల తర్వాత, ఆర్థిక సంస్కరణలు అంటే ఎప్పుడు అంటే భారతదేశంలో 1991 తర్వాత భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనేవి అమలు చేయబడ్డాయి. ఏంటి అవి అంటే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఎకనామిక్ రిఫార్మ్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ the gap between poor and rich has been increased. There is no reduction in income inequality. Then the fourth one is there is a unequal land ownership of as a land reforms are not implemented successfully. మొదటి పంచవర్ష ప్రణాళికలోనే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థాగతమైన లేదా వ్యవస్థాపకమైనటువంటి సమస్యలను పరిష్కరించడానికి we have implemented land reforms. అనేక దశలుగా land reforms were implemented in different stages. టెనెన్సీ రిఫార్మ్స్ అని, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్, ఈ విధంగా ఎన్నో రకాలుగా ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేశాము. కానీ అది సక్సెస్ఫుల్ గా ఒక చిత్తశుద్ధితో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఈవెన్ టుడే వీఆర్ ఫేసింగ్ దేర్ ఇస్ ఏ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్. అంటే భూ పంపిణీలో ఇంకా కూడా మనకి ఈ రోజు అసమానతలు కనబడుతున్నాయి. కొద్ది మంది చేతుల్లోనే వేల కొద్ది ఎకరాల వ్యవసాయ సేద్య భూమి అనేది కేంద్రీకృతమైపోయింది. సో దట్ దేర్ ఇస్ ఏ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఈవెన్ ఇన్ land ownership also. Then the last one is the failure of our 5 plans is regional disparities still persist. ఈ రోజు కూడా ఇంకా ప్రాంతీయ అసమానతలు అనేవి అదే విధంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ విధంగా భారతదేశంలో దాదాపు 65 సంవత్సరాల ప్రణాళిక కాలంలో మనం ఎన్నో విజయాలను సాధించిన అపజయాలు కూడా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను మనం రీచ్ కాలేకపోతా ఉన్నాయి. ఇంకా కూడా ఆర్థిక పరమైనటువంటి ఎన్నో సమస్యలను ఈ రోజు భారతదేశంలో మనం ఎదుర్కొంటా ఉన్నాం. కాబట్టి అనేక మంది ఆర్థికవేత్తలు, నిపుణులు, ఎంతో మంది అనుభవంతో ఈ రోజు మనకు భారతదేశంలో ప్రణాళిక సంఘానికి బదులుగా ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది ఉంటే బాగుంటుంది, ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో 2015 జనవరి నుండి ప్రణాళిక సంఘానికి బదులుగా, ప్లానింగ్ కమిషన్ బదులుగా నీతి ఆయోగ్ ను ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ అంటున్నాం. భారతదేశ పరివర్తన కోసం జాతీయ సంస్థ, జాతీయ స్థాయిలో ఒక సంస్థ భారతదేశ పరివర్తన కోసం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో భారతదేశంలో నీతి ఆయోగ్ ను ఎస్టాబ్లిష్ చేశారు. So NITI Aayog was established by the government of India as one of the for the planning commission as a replacement for the planning commission on 1st January 2015. It serves as a think tank of the government of India to advise on social and economic issues. It is being formed on the basis of extensive consultation across the stakeholders, namely state government, relevant institutions, experts and people at a large scale. అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ సంస్థను స్థాపించడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలతో, ప్రధాన సంస్థలతో, ఆర్థికమైన నిపుణులతో, మేధావులతో చర్చించిన తర్వాత అది భారతదేశంలో ప్రణాళిక సంఘానికి బదులుగా నీతి ఆయోగ్ ను అంటే భారతదేశ పరివర్తన కోసం
ఒక ప్రత్యేకమైనటువంటి జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలనేది నిర్ణయించడం జరిగింది. ఆర్థిక పరమైన, సాంఘిక పరమైన ఇష్యూస్ ను అడ్వైజ్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మేధో కేంద్రంగా థింక్ ట్యాంక్, మేధో కేంద్రంగా ఒక సంస్థ అనేది జాతీయ స్థాయిలో ఉండాలనే ఆలోచనతో భారతదేశంలో నీతి ఆయోగ్ను జనవరి 1, 2015 నుండి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. The NITI Aayog has not come into existence all of a sudden. భారతదేశంలో ఈ నీతి ఆయోగ్ అనేది ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చినటువంటిది కాదు, ఒకేసారి వచ్చినటువంటిది కాదు. The document of 8 5-year plan, the Standing Committee on Finance in its report on demand for grants 2011 and 12, and the former minister and noted economist Dr. Manmohan Singh accepted in his farewell address to the result of these aspirations. NITI has been established to provide a critical and directional and strategical input to the development process. భారతదేశంలో ఇది అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, ముఖ్యమైనటువంటి ఆర్థికవేత్త, ప్రముఖమైనటువంటి ఆర్థికవేత్త ఆయన గాని, అదే విధంగా స్టాండింగ్ కౌన్సిల్, నేషనల్ స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు గాని, లేదా ఇక్కడ ఫైనాన్స్ కమిటీ యొక్క గ్రాంట్స్ యొక్క రిపోర్ట్ 11-12 సంవత్సరంలో వాళ్ళ యొక్క రిపోర్టు, డాక్యుమెంట్ ఆఫ్ 8 5-year ప్లాన్ అంటే 8వ పంచవర్ష ప్రణాళిక యొక్క డాక్యుమెంట్, ఇవన్నిటిని ఆధారంగా తీసుకొని ఈ చర్చ అనేది జరిగింది. ఈ చర్చలో అంటే ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఫేర్వెల్ ఇస్తున్నటువంటి సందర్భంలో తను ఏదైనా ఒకటి ప్రణాళిక సంఘానికి బదులుగా దానికి ఆల్టర్నేటివ్ గా, రిప్లేస్మెంట్ గా జాతీయ స్థాయిలో ఒక సంఘం ఉండాలనే ఆలోచన, అంటే ఒక విమర్శనాత్మకంగా, ఒక దిశాత్మకంగా, వ్యూహాత్మకంగా మౌలిక సలహాలను ఇవ్వగలిగే ఒక ఆర్థిక ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక జాతీయ స్థాయిలో ఒక సంఘం ఉండాలనే ఆలోచన ఆయన రేకెత్తించడం జరిగింది. సో ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఈ రోజు భారతదేశంలో నీతి ఆయోగ్ గా మనం చెప్పుకుంటాం. సో ఆ విధంగా అనేక మంది ఆర్థికవేత్తలు, నిపుణులు సూచనలకు, సలహాలను ఆధారంగా తీసుకొని భారతదేశంలో ఈ నీతి ఆయోగ్ మనము ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము డిస్కస్ అబౌట్ ద నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ 2015 onwards. We are implementing the నీతి ఆయోగ్ in the place of ప్లానింగ్ కమిషన్. ప్రణాళిక సంఘానికి బదులుగా నీతి ఆయోగ్ మనము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో నౌ వి డిస్కస్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ నీతి ఆయోగ్. We'll discuss. The planning commission era witnessed center to state one-way direction policy. NITI seeks genuine and continuing partnership of center and states. ప్రణాళిక సంఘం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సలహాలను, సూచనలు మాత్రమే అందజేసేది. ప్రణాళిక సంఘం అనేది కేవలం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆధారంగా తీసుకొని సలహాలు, సూచనలు మాత్రమే అందజేసేది. కానీ ఈ రోజు నీతి ఆయోగ్ అనేది ఒక కంటిన్యూస్, ఒక సిసలైన, ఇట్ ఈస్ ఎ జెన్యూన్ ముఖ్యమైన, ఈ జెన్యూన్ అంటే అసలైనటువంటి, సిసలైనటువంటి ఒక నిరంతర భాగస్వామ్యాన్ని రాష్ట్రాలకు, కేంద్రాలకు కల్పించడానికి ఈ నీతి ఆయోగ్ అనేది ఉపయోగపడుతుంది. సో నీతి ఆయోగ్ సీక్స్ జెన్యూన్ అండ్ కంటిన్యూయింగ్ పార్ట్నర్షిప్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్ నౌ. సో నిరంతరమైనటువంటి భాగస్వామ్యాన్ని అది ఈ రోజు కల్పిస్తా ఉంది. దెన్ ద సెకండ్ వన్ ఈస్ ఇట్ హెల్ప్స్ టు ఎవాల్వ్, promote and strengthen cooperative federalism, believing that strong states makes a strong nation. ఇక్కడ రాష్ట్రాల యొక్క ఆర్థిక శక్తిని మనం పటిష్టం చేయడం ద్వారా దేశాల యొక్క నిర్మాణానికి ఈ రాష్ట్రాలు అనేవి ఉపయోగపడతాయి అనేది నీతి తెలియజేస్తుంది. సో దట్ రాష్ట్రాలు అనేవి ఎంత పటిష్టంగా ఉండడానికి కావాల్సినటువంటి సమాఖ్య వ్యవస్థను ఇది ప్రోత్సహించడానికి కానీ లేదా రూపొందించడానికి కానీ ఈ నీతి ఆయోగ్ సంస్థ అనేది ఈరోజు కృషి చేస్తుంది, పనిచేస్తుంది అని చెప్పి చెప్పవచ్చు. దెన్ ద థర్డ్ వన్, ఇట్ డెవలప్స్ మెకానిజం టు ఫార్ములేట్ విలేజ్ లెవెల్ ప్లాన్స్ అండ్ ఇంటిగ్రేట్ దెమ్ ఎట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. గ్రామ స్థాయి ప్రణాళికలను ఉన్నత స్థాయి ప్రణాళికతో అనుసంధానం చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని రూపొందించడానికి నీతి ఆయోగ్ అనేది ఈరోజు పనిచేస్తా ఉంటుంది. Then it ensures that all the sections of society would benefit adequately from economic process. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనాలు చేకూరే విధంగా ఈ సంస్థ అనేది కృషి చేస్తుందని మనము చెప్పుకోవచ్చు. సో it will create a knowledge innovation and entrepreneurial support through collaboration. ఒప్పందాల ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనలను
వ్యవస్థాపక మద్దతును ఈ సంస్థ అనేది కల్పిస్తుంది. Then it gives reduced and redefined role to centralized planning. The role of government as a player in the industrial and service sector is to be reduced. ఆర్థిక అభివృద్ధిని ఇది వేగవంతం చేయడానికి వివిధ రంగాల మధ్య ప్రభుత్వాల మధ్య ఇది ఒక అనుసంధానం అనేది ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పాదక సామర్థ్యాన్ని సృష్టించడానికి పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఈ నీతి ఆయోగ్ అనేది కృషి చేస్తుందనే అంశాన్ని మనము చెప్పవచ్చు. ఈ విధంగా నీతి ఆయోగ్ తన యొక్క స్వభావాన్ని కలిగి ఉందనే అంశాన్ని మనం చెప్పుకుంటాం. దెన్ వి విల్ డిస్కస్ అబౌట్ ద మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్. అసలు నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏంటి అనేది చూద్దాం. టు చేంజ్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ ప్రొవైడర్ ఆఫ్ ద ఫస్ట్ టు ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ దట్ ఆఫ్ అండ్ ఎనేబులర్. మొదటి నుంచి ఆఖరి దశ వరకు సహాయకారిగా ఉన్న ప్రభుత్వం యొక్క పాత్రను మార్చి రాష్ట్రాలు పటిష్టంగా ఉండేందుకు దోహదపడే రీతిలో ఈ నీతి ఆయోగ్ అనేది పనిచేస్తాం. పంచవర్ష ప్రణాళికలు అనేది ప్రణాళిక సంఘం అనేది కేవలం ప్రభుత్వాలకు సహాయకారిగానే ఉంటుంది. కానీ నీతి ఆయోగ్ అనేది రాష్ట్రాలు పటిష్టంగా ఉండే విధంగా ఇది వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సామాజిక సహకారాన్ని ఇది అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ది మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ ఓన్లీ స్ట్రెంథెన్ ఆర్ ఎనేబుల్ ద ఎనేబులర్ క్రియేట్ ద స్టేట్స్ యాజ్ ఎ ఎనేబులర్. సో రాష్ట్రాలంతా పటిష్టంగా చేసి రాష్ట్రాల పనితీరును మార్చే విధంగా ఈ నీతి ఆయోగ్ అనేది కృషి చేస్తుందనే అంశాన్ని మనం చెప్పుకోవాలి. దెన్ టు ఫోకస్ ఆన్ మిక్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ విత్ ఫుడ్ సెక్యూరిటీ ఎట్ ద లెవెల్ టు ఇంక్రీజ్ ద బెనిఫిట్ ఆఫ్ ఫార్మర్. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచడంతో పాటు వ్యవసాయదారులకు కావాల్సినటువంటి ప్రయోజనాలను మరియు ఆహార భద్రతను కల్పించడానికి ఈ నీతి ఆయోగ్ అనేది పనిచేస్తుంది. Then to ensure that India is an active player in the deliberations on the global issues. ప్రపంచ సమస్యలకు సంబంధించినటువంటి చర్చల్లో భారతదేశాన్ని ప్రధాన సూత్రధారిగా రూపొందించడానికి ప్రపంచంలో ఒక ముఖ్యమైన దేశంగా ఎదగడానికి ఈ నీతి ఆయోగ్ అనేది మనకు కావాల్సినటువంటి అన్ని ఆర్థిక సలహాలను ఇచ్చి ఒక దేశాన్ని ఒక ముఖ్యమైనటువంటి సూత్రధారిగా ముఖ్యమైనటువంటి ప్లేయర్ గా ఇది చేయడానికి ప్రయోజనం కలగజేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పి. దెన్ ద నీతి ఆయోగ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ టు యూటిలైజ్ ద ఎకనామికల్లీ వైబ్రెంట్ మిడిల్ క్లాస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ టు రియలైజ్ దేర్ పొటెన్షియల్ ఇన్ ఫుల్. ఆర్థికంగా ఉత్తేజితమైన మధ్యతరగతి ప్రజలను ఉత్పత్తి ప్రక్రియలో సమర్థవంతంగా పాల్గొనేటట్టు సమర్థవంతంగా వాళ్ళు ఉపయోగపడే విధంగా ఈ నీతి ఆయోగ్ అనేది పనిచేస్తుంది. టు ఎన్హాన్స్ ఎంటర్ప్రెన్యూరల్ అండ్ సైంటిఫిక్ అండ్ ఇంటెలెక్చువల్ హ్యూమన్ క్యాపిటల్. శాస్త్రీయమైన మేధోపరమైన వ్యవస్థాపకమైనటువంటి శక్తులతో కూడిన మానవ మూలధనాన్ని పెంపొందించడానికి నీతి ఆయోగ్ అనేది మనకు సహాయపడుతుంది, ఉపయోగపడుతుంది. టు ఇన్కార్పొరేట్ ద నాన్ రెసిడెంట్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధిలో ఇతర దేశాల్లో నివాసాలు ఏర్పరచుకున్నటువంటి భారతీయులను ముఖ్యంగా ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులందరినీ కూడా భాగస్వాములను చేయడం ద్వారా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఇది ఎంతో కృషి చేస్తుందని చెప్పి మనం చెప్పుకోవాలి. దెన్ టు ఎన్హాన్స్ ద యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ. అంటే ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని నవకల్పనలను ఇది మనకు అందించడానికి ఈ పెంపొందించడానికి ఇది నీతి ఆయోగ్ అనేది సహాయపడుతుంది, ఉపయోగపడుతుంది. టు ప్రమోట్ గుడ్ గవర్నెన్స్ త్రూ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ముఖ్యంగా సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సుపరిపాలనను ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ అనేది మనకు పరిపాలిస్తుంది. సో ద డిజిటల్ గవర్నెన్స్ ఆర్ గుడ్ గవర్నెన్స్ ఓన్లీ త్రూ ద నీతి ఆయోగ్ విల్ బి possible in India. So that we have implemented the important objectives NITI Aayog in the place of planning commission. The main functions of NITI Aayog are: it will facilitate to transform India into cooperative and competitive federalism. National agenda is provided to the Prime Minister and Chief Ministers for development along with the priorities and strategies.
సహకార పోటీ సమైక్యగా భారతదేశం పరివర్తన చెందడానికి ఈ నీతి ఆయోగ్ అనేది కృషి చేస్తుంది. ఆర్థికాభివృద్ధితో పాటు ఇతర ప్రాధాన్యతలకు వ్యూహాలకు సంబంధించినటువంటి జాతీయ ఎజెండాను దేశ ప్రధాని ముఖ్యమంత్రులకు ఇది అందజేయడంలో ఒక కీలకమైనటువంటి పాత్రను నీతి ఆయోగ్ అనేది పోషిస్తుంది. ఇట్ ఇంట్రడ్యూసెస్ బాటమ్ అప్ మోడల్ త్రూ decentralized planning, prepares vision and scenario plans for the state and nation. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక వికేంద్రీకృతమైనటువంటి ప్రణాళిక నమూనాలను ప్రవేశపెట్టడంలో కానీ, జాతీయ రాష్ట్రాల కోసం దూరదృష్టితో వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలను తయారు చేయడంలో కానీ నీతి ఆయోగ్ అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర అనేది నిర్వహిస్తుంది. ఇట్ ప్రిపేర్స్ డొమైన్ స్ట్రాటజీస్ విత్ ఎక్స్పర్ట్స్ టు అసిస్ట్ the central and state ministries. It serves as a knowledge and innovation hub by accumulating and disseminating research and best practices. కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖలకు సహాయపడే విధంగా నిపుణులతో వాటి పరిధిని సంబంధించిన ప్రణాళికలను వ్యూహాత్మకమైనటువంటి విధానాలను రూపొందించడంలో కానీ, పరిశోధనలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలను ఇవ్వడంలో కానీ, ఇవన్నీ కూడా సూక్ష్మంగా చెప్పాలంటే నవకల్పనలకు కేంద్ర బిందువుగా నీతి ఆయోగ్ అనేది వ్యవహరిస్తుంది అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. ఇట్ సర్వ్స్ యాజ్ నోడల్ ఏజెన్సీ ఫర్ harassing global expertise and resources. It acts as a consultant to the central and state government on policies, programs and skills in governance. ప్రపంచ స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి నైపుణ్యాలను, వనరులను, ప్రయోజనాలను వినియోగించడానికి సమన్వయకర్తగా, ఒక నోడల్ ఏజెన్సీగా ఈ నీతి ఆయోగ్ అనేది పనిచేస్తుంది. విధాన నిర్ణయాలలో కానీ, నిపుణతలో కానీ, పాలనా వ్యవహారాలలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సలహాదారుగా ఉపయోగపడుతుంది. ఫైనల్లీ ఇట్ మానిటర్స్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇవాల్యుయేట్ దేర్ ఇంపాక్ట్. చివరగా ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటి ప్రభావాలను సమీక్షిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా ఈ నీతి ఆయోగ్ అనేది దోహదపడుతుంది అనే అంశాన్ని మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మేధో కేంద్రంగా పనిచేసే నీతి ఆయోగ్ ను మనము భారతదేశంలో ప్రణాళికా సంఘానికి బదులుగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆర్థికాభివృద్ధిని సాధించే క్రమంలో ఒక వ్యూహాత్మకమైన విధానంలో మనం ముందుకు సాగుతున్నట్టుగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్ విషయంలో మనము డిస్కస్ చేసినట్టయితే దీని యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుందని అంటే, ద నీతి ఆయోగ్ కంప్రైజెస్ ద ఫాలోయింగ్ మేనర్స్, డిఫరెంట్ మేనర్స్. ఇంతకుముందు ప్రణాళికా సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉన్నట్టుగానే ఈ నీతి ఆయోగ్ లో కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఉంది. ఎట్లా అంటే ఇందులో చైర్పర్సన్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. ఇంతకుముందు ప్రణాళికా సంఘానికి కూడా చైర్పర్సన్ గా మనకి ప్రైమ్ మినిస్టరే ఉండేవాడు. సో దట్ ఈవెన్ ఫర్ నీతి ఆయోగ్ ఆల్సో చైర్మన్ వచ్చేసి, ప్రెసిడెంట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టరే. ఎవరుంటే వారే ఇక్కడ చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు. ఇక్కడ క్రియాశీలకమైనటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే వైస్ చైర్పర్సన్. ఇంతకుముందు ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడు ఎవరైతే ఇట్లా ఉండేనో, సేమ్ నీతి ఆయోగ్ కూడా వైస్ చైర్పర్సన్ ఇస్ ద మెయిన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ దిస్ నీతి ఆయోగ్. He will be vice chairperson to be appointed by the prime minister. Prime minister చేత ఈ వైస్ చైర్పర్సన్ అనేవాడు అపాయింట్ చేయబడేవాడు. మొదటిసారిగా నీతి ఆయోగ్ ను స్థాపించినప్పుడు మొట్టమొదటి ఉపాధ్యక్షుడుగా అరవింద్ పనగారియా ఉన్నారు. నౌ ప్రజెంట్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ వచ్చేసి రాజీవ్ కుమార్ ఇస్ ద ప్రజెంట్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇకపోతే మెంబర్స్ వన్ ఫుల్ టైం మెంబర్ ఉంటారు. పూర్తి స్థాయి కాల పరిమితి కలిగినటువంటి మెంబర్ గా చెప్తాం. దెన్ సెకండ్ వన్ వచ్చేసి పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు. 2 పార్ట్ టైం మెంబర్స్, 2 ఫ్రమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, లీడింగ్ యూనివర్సిటీస్ ఆన్ రొటేషనల్ బేసిస్. వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే, ఇద్దరు రొటేషన్ ప్రాతిపదిక పైన ఇద్దరు సభ్యులను నియమిస్తారు. వాళ్ళు విశ్వవిద్యాలయాల నుండి కానీ, పరిశోధన సంస్థ నుండి కానీ, దేశంలో ఒక ప్రధానమైనటువంటి లీడింగ్ యూనివర్సిటీస్ నుండి, పరిశోధన సంస్థ నుండి ఇద్దరిని పార్ట్ టైం మెంబర్స్ గా, అంటే పూర్తి కాలం సభ్యులు కాకుండా పూర్తి కాలం కానీ సభ్యులుగా ఇద్దరు నియమిస్తూ వాళ్ళు రొటేషన్ లో ఎవ్రీ 2 years వీళ్ళందరూ కూడా మారుతూ ఉంటారు. దెన్ ఎక్స్ అఫిషియల్ మెంబర్స్, మాక్సిమం 4 ఫ్రమ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు బి అపాయింటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. కేంద్ర మంత్రి మండలి నుంచి 4 మించకుండా ప్రధానమంత్రి నియమించబడినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ గా పనిచేయడం జరుగుతుంది. దెన్ అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ నీతి ఆయోగ్ ఈజ్
Chief Executive Officer, CEO of the NITI Aayog, to be appointed by the Prime Minister for a fixed tenure in the rank of Secretary to the Government. అంటే భారత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సిఇఓగా నియమించడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిసారిగా నీతి ఆయోగ్ మొదలైనప్పుడు సిఇఓగా సింధు కుల్హర్ అనే వ్యక్తి సిఇఓగా ఉండే. ప్రజెంట్ వచ్చేసి సిఇఓగా అమితాబ్ కాంత్ అనే ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు సిఇఓగా పనిచేస్తా ఉన్నారు. అమితాబ్ కాంత్ ఈజ్ ద ప్రజెంట్ సిఇఓ